ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నేడు పాతపట్నం మండలం గంగువాడ గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఐజీఎస్ 10 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన సీసీ రోడ్డును ప్రారంభించిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. వేదిక పైన ఉన్న అధికారులకు, మా నాయకులకు, నా ముందున్న మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఊరు ప్రజానికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎండ బాగా ఉంది, ఇప్పుడు మరి అందరూ వస్తున్నారు అంటే లేట్ అవుతుందేమో నిలిపోయినారేమో. కానీ అయితే ఒక్క విషయం మీకు చెప్తున్నా, నేను సేవకుడు మాత్రమే, మీరు పని చేయించుకోవాలి. నేను కూడా ఆయన అడుగుతున్నాను అన్ను, కానీ ఆయన అధికారుల దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ వేసుకొని రావాలి. ఎస్టిమేషన్ చేసుకుని వస్తే నేను ఫర్దర్గా శాంక్షన్ తెచ్చించే బాధ్యత నాది. వేయించుకోవడం ఈ 2 కాజులే చెప్పారు, ఆ 2 కాజులే కూడా తప్పుడే పెద్ద ఇష్యూ కాదు. ఆయన తెచ్చిపెట్టిన తప్పనిసరిగా ఆయన నాకు ఇస్తే, ఒకవేళ మీరు ఈవినింగ్ లో 3 గంటల కలెక్టర్ అపాయింట్మెంట్ ఉంది, కలెక్టర్ అపాయింట్మెంట్ 3 గంటలు నాకు ఇస్తే ఆయన దగ్గరికి నేను పంపుతాను. అడుగుతారు, అది కూడా ఉంది. అదే కాదు, ఈ అభివృద్ధిలో నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జంగిల్ ఉండేది, ఈ రోజు మాకు రోడ్డుగా ఉంది. మీకు తెలుసు, నేను కూడా మా పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తినే. మీరు ఎలా ఆలోచిస్తారంటే ఈ పల్లెటూరు అభివృద్ధి చెందాలి, ఇది మనకి మంచిగా వాళ్ళు జరగాలి, అన్ని ఉన్నట్టు అవుటర్ రింగ్ రోడ్ అని చెప్తున్నారు. దానికి తగిన నిధులు కూడా ఎన్ని పెడతారో 20 లక్షలు అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత అది చేసి పెడతా, కాలేజీలు కూడా పెడతారని చెప్తున్నాను. ఒక 6 మాసాల్లో మీ పనులన్నీ కంప్లీట్ చేస్తాను. అయితే ఇక్కడ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ నాయకులు ఏం చేయాలంటే 24 hours అది తెచ్చుకున్న తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళాలి, ఎస్టిమేషన్ వేసుకొని రావాలి, ఫర్దర్ శాంక్షన్ పంపించాలి. ఆ శాంక్షన్ వరకు టైం తీసుకుంటుంది. ఆ టైం కూడా మన బట్టే ఉంటుంది. 100 అడుగులు నడాలన్నా, 1 కిలోమీటర్ నడాలన్నా, 10 కిలోమీటర్లు నడాలన్నా మనం ముందు కూర్చొని లేవాలి. మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు తెలిసింది, మీకు రోడ్డు సమస్యలు, ఇప్పుడు కనెక్టింగ్ రోడ్డు ప్రాబ్లం ఉందన్నా తెలిసింది. ఎందువల్ల నాకు తెలియదు. చాలా సింగపూర్ కూడా వచ్చారు, ఆ రోడ్డు మాకు కావాలన్నారు, అలాగే రోడ్డు ఇచ్చాం. చాలా మన మండలంలో చాలా పనులు అవుతున్నాయి, చాలా రోడ్స్ ఎప్పుడు ఎన్నడూ అవ్వండి, గత 30 సంవత్సరాలు ఎన్నడూ అవ్వని రోడ్లు మనకు అవుతున్నాయి. అందుకే మేము కూడా అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏముందన్నది మీరు వినియోగించుకోండి. ఇంకోటి, ఇక్కడ ఎవరైనా హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతుంటే వాళ్ళు మాత్రం బిల్స్ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టండి, బిల్స్ లేనప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెంట్ పెట్టండి, కొత్త రేషన్స్ కార్డు కూడా అప్లై చేయండి. ఈ అవసరాలు కూడా ఉన్నాయి కదా, ఇల్లు స్థలాల గురించి ఏమైనా కావాలంటే అది కూడా అప్లై చేయండి. మే నెల నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మనమందరూ కోరుకున్న ప్రభుత్వం. మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక సామాన్యుడు మాతో ఉంటాడు, కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుందనే అభిప్రాయంతో మీరు అత్యధిక విచారించడం గెలిపించారు. మీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం నాతో పని చేయించుకోవాలి. అది మీరు చేయించుకోవాలనుకున్నప్పుడు మీ తాలూకు కోరికలు చెప్పడమే కాదు, దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నాకు దృష్టిలో పెడితే తప్పనిసరిగా చేసి పెడతామని తెలియజేసుకుంటూ